హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం అనమాట. మనకైతే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకు ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. సో ఉన్న జాబ్స్లో కూడా ఆఫీస్ సబార్డినేట్ జాబ్సే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దాన్ని మనం సాధించాలి అంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత సమయం అనేది మనకి చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఆ తక్కువ సమయంలో మనం చదవలేం, చదివిన రివిజన్ చేసిన ఎగ్జామ్లో మంచిగా అటెంప్ట్ చేయలేం. సో అందుకోసమే ఇప్పటి నుంచి కానీ మనం ఒక పద్ధతి ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం కానీ ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా ఆ జాబ్ అనేది సాధించవచ్చు అనమాట. మనకి రీజనింగ్లో 30 ప్రశ్నలు అనేది పోయినసారి హైకోర్టు ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. 50 ప్రశ్నలు వచ్చేసి జీకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కూడా సేమ్ అలాగే ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ పేపర్ ఆధారంగా మంచిగా సిలబస్కి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అనేది రూపొందించుకొని ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించుకోబోతున్నాం. సో రేపు మనకి మొదటి ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. సో మనకి సైన్స్కి సంబంధించి అస్థిపంజర వ్యవస్థ మరియు అదేవిధంగా పోషక పదార్థాలు ఈ రెండింటికి సంబంధించి మనకి రేపు ఈవినింగ్ 6 గంటలకి మన యాప్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. కేవలం ఆఫీస్ సబార్డినేట్స్కి మనం డెడికేటెడ్గా గ్రూప్ అనేది ఉంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా డెడికేటెడ్గా వాళ్ళ కోసమే కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ప్రతిరోజు మనం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాయడం ద్వారా ఏమవుతుందంటే సిలబస్ని ఒక క్రమ పద్ధతిలో మనం కంప్లీట్ చేయడానికి అనేది ఉంటుందన్నమాట. సో అలా కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది, సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఎందుకంటే మనం ఈవినింగ్ ర్యాంక్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సో అలా మనం కంటిన్యూగా మన షెడ్యూల్ అనేది మినిమం 3 మంత్స్ ఉంటుందన్నమాట. 3 మంత్స్లో ఫుల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మంత్లీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మీ అందరికీ తప్పకుండా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ఏంటంటే మనకి ఖచ్చితంగా ఒక 60 మార్కులు కానీ మనం తెచ్చుకోగలిగితే ఏ జిల్లాలో అయినా ఏ కేటగిరీలో అయినా జాబ్ వస్తుంది. 55 మార్కులు, పోయినసారి అయితే 40 మార్కులు కూడా కొంతమందికి వచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టులో. సో ఎందుకంటే మనకి మొదటి లిస్టులో సెలెక్ట్ కాకపోయినా 2వ లిస్టు, 3వ లిస్టు కూడా ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా కూడా రిజెక్ట్ చేస్తారనమాట. మీ దగ్గర 10th టీసీ కానివ్వండి ఒరిజినల్, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టు సర్టిఫికేట్ కానీ ఉంటే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఈ జాబ్ని సాధించడం కూడా ఈజీ. అదేవిధంగా మనకి కొంచెం కష్టమని ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందులో చూసుకుంటే అమ్మాయిలకైతే కొంచెం కష్టంగా ఉంటుంది, అది కూడా ఫస్ట్ 2 ఇయర్స్. మిగతా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ప్రమోషన్స్ అనేది వస్తాయి. అబ్బాయిలకైతే కోర్టులోనే ఉంటుంది మ్యాక్సిమం వర్క్ అనేది. తర్వాత మనకి ప్రమోషన్ వస్తే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ కూడా అవ్వచ్చు కొన్ని రోజుల తర్వాత. సో మీరు ఇంటర్ 10th ఆపేసినప్పుడు సో ఉద్యోగం అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది మంచి అవకాశం. 30,000 అనేది శాలరీ అనేది మీ హ్యాండ్కి వస్తుందన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారనుకుంటున్నాను. ఫుల్ షెడ్యూల్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో రేపు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఎగ్జామ్ యాప్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రేపు ఎగ్జామ్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు కూడా చాలా మంచిగా బ్యాచ్ అనేది రన్ చేయడం జరిగింది. సో డిగ్రీకి సంబంధించి మనం జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, తర్వాత మిగతా జాబ్స్ అన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా మనం ఒక షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నాం. విజయవంతంగా విద్యార్థులు కూడా మంచిగా రాస్తూ ఉన్నారన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ ఫ్రెండ్స్.